మంచిర్యాల జిల్లాలో నకిలీ పత్తి విత్తనాల దందా జోరుగా సాగుతుంది. సీజన్కు ముందే దళారులు రెచ్చిపోతున్నారు. రహస్య మార్గాల్లో నాసి రకం పత్తి విత్తనాలను అక్రమంగా భారీ ఎత్తున జిల్లాలకు చేరవేస్తున్నారు. అయితే పోలీసులు అడపాదడపా దాడులు చేస్తున్నప్పటికీ ఈ దందా ఆగడం లేదు. అధికార పార్టీ నేతల కనుసన్నల్లోనే నకిలీ పత్తి విత్తనాల బిజినెస్ జరుగుతుందన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. పత్తి సీజన్ కు 3 నెలల ముందుగానే మంచిర్యాల జిల్లాలో నకిలీ పత్తి విత్తనాల దందా జోరుగా జరుగుతోంది. సీజన్ ప్రారంభంలోనే అధికారుల నిఘా పెరిగే అవకాశం ఉండడంతో అక్రమార్కులు ముందుగానే నాసిరకం పత్తి విత్తనాల స్టాక్ను జిల్లాకు చేరవేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి మంచిర్యాలలోని రహస్య స్థావరాలకు తరలించి నిల్వ చేసుకుంటున్నారు. అదును చూసి గ్రామాల్లోని ఏజెంట్ల ద్వారా రైతులకు అంటగట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. మంచిర్యాల జిల్లాలోని మందమర్రి, బెల్లంపల్లి, కాశీపేట, తాండూరు, భీమినితో పాటు కన్నెపల్లి, నెన్నెల, వేమనపల్లి, కోటపల్లి మండలాల్లో రైతులు నిషేధిత గ్లెసిల్ విత్తనాలను ఎక్కువగా సాగు చేస్తున్నారు. జిల్లాలో సుమారు 1.70 లక్షల ఎకరాల్లో పత్తి సాగయ్యే అవకాశం ఉండగా ఇందులో సగం విస్తీర్ణంలో గ్లెసిల్ కు చెందిన BT3 పత్తి విత్తనాలనే నాటుతున్నారు. ఇవి కలుపు నివారణ, చీడపీడల బెడదలను తట్టుకుంటాయని గ్లైపోసైడ్ అనే గడ్డి మందు కొడితే పత్తి మొక్కలకు ఎలాంటి నష్టం కలగకుండా గడ్డి మాత్రమే చనిపోతుందని దళారులు నమ్మకంగా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. దీంతో రైతులు ఈ మాయమాటలు నమ్మి గ్లైసెల్ విత్తనాలను ఎగబడి కొంటున్నారు. కాగా 1 ఎకరానికి కిలో పత్తి విత్తనాలు అవసరమవుతాయి. ఇదే అదునుగా వివిధ కంపెనీల పేర్లతో లేబుల్స్ వేసి 2,500 రూపాయల నుంచి 3,000 రూపాయలకు కిలో చొప్పున లూజుగా విత్తనాలను అమ్ముతున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలో ఏటా 20 కోట్ల రూపాయలకు పైగా నకిలీ పత్తి విత్తనాల బిజినెస్ జరుగుతున్నట్లు అంచనా వేస్తున్నారు. నకిలీ సీడ్ దందాలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన దళారులదే కీలక పాత్ర. లోకల్ గా ఉన్న ఫెర్టిలైజర్స్ నిర్వాహకులతో చేతులు కలిపి గ్రామాల్లో ఏజెంట్స్ నెట్వర్క్ ఏర్పాటు చేసుకుని దందా నడిపిస్తున్నారు. దీనికి అధికార పార్టీ లీడర్లు అండదండలు ఉన్నాయన్నది బహిరంగ రహస్యమే. అటు వ్యవసాయ, పోలీసు అధికారుల సహకారం ఉండడంతో నకిలీ పత్తి విత్తనాలను అరికట్టడం సవాలుగా మారింది. జిల్లాలో ఇప్పటికే భారీ ఎత్తున నకిలీ పత్తి విత్తనాలు పట్టుబడుతున్నాయి. ఈ నెల 3న భీమిని మండలం మల్లెడి వద్ద 6,85,000 రూపాయల విలువైన 2.27 క్వింటాళ్ల కల్తీ విత్తనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 24న తాండూరు మండలం అచలాపూర్, గోపాల్ నగర్ గ్రామాల మధ్యలో DCM వ్యాన్లో అక్రమంగా తరలిస్తున్న 6.17 లక్షల విలువ గల 247 కిలోల నకిలీ విత్తనాలను పట్టుకున్నారు. పలువురిపై కేసులు కూడా నమోదు చేశారు. అయితే జిల్లాలో పోలీసులు అడపాదడపా తనిఖీలు చేపట్టి నకిలీ పత్తి విత్తనాలను పట్టుకుంటున్నప్పటికీ ఈ దందా ఆగడం లేదు. ఎందుకంటే ఈ బిజినెస్ కు సహకరిస్తున్న పోలీసు, వ్యవసాయ అధికారులకు దళారులు లక్షల్లో ముడుపులు ముట్టజెప్పుతున్నారన్న ఆరోపణలున్నాయి. మరోవైపు రైతులే అప్రమత్తంగా ఉండి మేలు రకమైన పత్తి విత్తనాలనే కొనుగోలు చేయాలని అధికారులు చెబుతున్నారు. గత 15-20 రోజుల నుంచి ఈ నకిలీ విత్తనాల మీద నిఘా ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో కేసులలో ఉన్న వాళ్ళు, అనుమానిత వ్యక్తులను, వాళ్ళ ఇళ్లలో పరిసరాలు చెక్ చేస్తున్న సందర్భంలో కొండాపూర్ అనే గ్రామంలో పూనారకు గుడిమల్ల చంద్రయ్య అనే ఒక వ్యక్తి దగ్గర ఒక 50 కిలోల నకిలీ పత్తి విత్తనాలను పట్టుకోవడం జరిగింది. జిల్లాలో ఉంటే రైతు సోదరులకు